Hi everyone, welcome to our channel Teju's Chalk. Today's our topic is 8th class second chapter ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలలో ఎక్సర్సైజ్ 2.5. ఈ ఎక్సర్సైజ్ 2.5లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మెయిన్గా సమీకరణాల సాధన అంటే చరరాశి విలువను కనుగొనడమే ఇక్కడ కూడా వచ్చింది. కొంచెం అడ్వాన్స్ లెవెల్ 2.1, 2.2, 2.3, 2.4 కన్నా కొంచెం అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని చూసేద్దాం, సాల్వ్ చేద్దాం. n/5 - 5/7 ఈ రెండు హారాలు వేరే వేరేగా ఉన్నాయి. ఇవి విజాతి భిన్నాలు కాబట్టి తీసివేత చేయడానికి మనము 5కి 7కి కాసాగు కట్టాలి. 5కి 7కి కాసాగు ఏమవుతుంది? 5 1 5, 5 ఎక్కంలో 7 రాదు, అట్లాగే వేసుకుంటా. 7 1 7, 7 ఎక్కంలో 1 రాదు, అట్లాగే వేసుకుంటాం. 5 × 7 35 అనేది ఈ నంబర్ యొక్క కాసాగు. ఇప్పుడు 5కి 7కి కాసాగు 35 వచ్చింది, అది ఇక్కడ వేసుకోవాలి. 35ని 5 ఎక్కంతో భాగిస్తే ఎంత వస్తుంది? 5 7 35 కాబట్టి 7 × n 7n మైనస్ ఇదే 35ని 7తో భాగిస్తే ఎంత వస్తుంది? 7 5 35. మనకి ఆన్సర్ భాగఫలంలో 5 వస్తుంది కాబట్టి 5 × 5 25 ఈజ్ ఈక్వల్ టు RHSలో 2/3 ఎట్లా ఉందో అట్లాగే వేసుకున్నాను. నెక్స్ట్ 7n - 25 ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 35. 7n - 25 ఈజ్ ఈక్వల్ టు 2 × 35 అంటే 35 2 70/3. 7n ఈజ్ ఈక్వల్ టు 70/3. ఈ 25 ఇక్కడ మైనస్ చేస్తుంది, ఇటు వెళ్తే ప్లస్ చేస్తుంది. 7n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ నెంబర్కి హారం ఏం లేకపోతే ఒకటి ఉంటుంది, ఎందుకంటే a ఈజ్ నథింగ్ బట్ a/1 కదా. p/q రూపంలో రాయాలంటే అదేవిధంగా అకరణీయ సంఖ్యల ధర్మం బట్టి ప్రతి సంఖ్య కూడా p/q రూపంలో రాయగలిగిన నంబర్ కాబట్టి ఇట్లా రాసుకోవచ్చు. నెక్స్ట్ 3కి 1 కాసాగు 3 అవుతుంది. 3ని 3తో భాగిస్తే 3 1 3, ఆన్సర్ 1 వస్తుంది కాబట్టి 1 × 70 70 ప్లస్ 1ని 3తో భాగిస్తే 1 3 3, ఆన్సరు 3 వస్తుంది. 3 × 25 25 3 75 వస్తుంది. 70 + 75 ఎంత? 145/3 వస్తుంది. 7n ఈజ్ ఈక్వల్ టు 145/3. మనకు కావాల్సింది n వాల్యూ కాబట్టి స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 145/3. ఇక్కడ ఈ 7 గుణకారం చేస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది, ఇంటూ 7 అనమాట. స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 145/3 21. సో n ఈజ్ ఈక్వల్ టు 145/21 ఇస్ ద x/3 - x/4 ఈజ్ ఈక్వల్ టు 14. ఇక్కడ ఈ రెండు భిన్నాల తీసివేత చేయాలి కాబట్టి 3కి 4కి కాసాగు తీసుకోవాలి, ఎందుకంటే ఇవి విజాతి భిన్నాలు కదా. 3 కాసాగు ఇట్లా 3 1 3, 3 ఎక్కంలో 4 భాగించబడదు కాబట్టి 4 అట్లాగే రాసిన. తర్వాత 4ని 2 ఎక్కంతో చేస్తున్నా, 2 2 4, 2 ఎక్కంలో 1 భాగించబడదు కాబట్టి అలాగే వేసుకున్నా. మళ్ళీ ఈ 2ని 2 1 2గా చేసిన, 2 ఎక్కంలో 1 రాదు కాబట్టి అలాగే దించుకున్నా. 3 × 2 × 2 ఈజ్ ఈక్వల్ టు 3 2 6, 6 2 12. 3కి 4కి కాసాగు 12, హారంలో 12 వేసుకున్నాను. ఈ 12ని 3తో భాగిస్తే ఎంత వస్తుంది? 3 4 12 కాబట్టి 4 × x 4x మైనస్ ఈ 4తోని 12ని భాగిస్తే ఎంత వస్తుంది? 4 3 12 కాబట్టి 3 × x 3x ఈజ్ ఈక్వల్ టు 14. ఎలా ఉందో అలాగే రాశాను. 4x - 3x అంటే x/12 ఈజ్ ఈక్వల్ టు 14. x ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ ఇక్కడ హారంలో ఉంది కాబట్టి ఇక్కడ గుణిస్తుంది 12. సో x ఈజ్ ఈక్వల్ టు 14 × 12 అంటే 168. సో x విలువ 168 అనేది ఆన్సర్. క్లియర్? థర్డ్ ప్రాబ్లం z/2 + z/3 - z/6 ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ కూడా 3 భిన్నాలు ఉన్నాయి, కూడిక తీసివేత మనం ఒకేసారి చేద్దాం. అన్నీ కూడా విజాతి భిన్నాలు కాబట్టి ఈ అన్ని నెంబర్లకు ఒకటేసారి మనం కాసాగు తీసుకోవాలి. 2కి 3కి 6కి కాసాగు 2 1 2, 2 ఎక్కంలో 3 రాదు, అట్లనే వేసుకున్నాము. 2 3 6. ఈ 2 3తో భాగించబడతాయి కాబట్టి 3 ఎక్కంలో 1 భాగించబడదు కాబట్టి అట్లాగే వేసుకుని 3 1 3 3 1 3. 2 × 3 ఈజ్ ఈక్వల్ టు 2 3 6. కాసాగు మనకి 6 వచ్చింది. 6ని
2తో భాగిస్తే ఎంత వస్తుంది? 2 3 6. ఆన్సర్ 3 వచ్చింది. ఈ 3 ఇంటూ లవంలో ఉన్న నంబర్ 3z ప్లస్కి ప్లస్. నెక్స్ట్ 3తోని 6ని భాగిస్తే 3 రెంట్లు 6 వస్తుంది కదా. సో ఈ 2తో 3z 2z మైనస్కి మైనస్. 6ని 6తో భాగిస్తే 6 1 6 కదా. సో 1 ఇంటూ z 1z అంటే z ఈజ్ ఈక్వల్ టు RHSలో ఏముందో ఆన్సర్ అట్లాగే వేసుకున్నాం. 3z ప్లస్ 2z మైనస్ z. 3 zలకి 2 zలు కలిపితే 5 zలు. 5 zలలోంచి ఒక z తీసేస్తే 4z బై 6 ఈజ్ ఈక్వల్ టు 8. 4z ఈజ్ ఈక్వల్ టు ఈ 6 ఇక్కడ భాగిస్తుంది కాబట్టి ఇక్కడ గుణిస్తుంది. 4z ఈజ్ ఈక్వల్ టు 8 6లో 48. z ఈజ్ ఈక్వల్ టు 48. ఈ 4 ఇక్కడ భాగిస్తుంది గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది. 4 1 4 4 2 8 క్రాస్ చేస్తే 12 వచ్చింది. సో z ఈజ్ ఈక్వల్ టు 12 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 2p/3 మైనస్ p/5 ఈజ్ ఈక్వల్ టు 11 2/3. ఇక్కడ ఈ 2 భిన్నాలు తీసివేత మనకు ఆల్రెడీ తెలుసు, ఎట్లా చేస్తున్నాం అనేది కొంచెం అర్థమైపోయింది. ఇది మిశ్రమ భిన్నం కదా. ముందు ఈ మిశ్రమ భిన్నాన్ని సాధారణ భిన్న రూపంలోకి మార్చుకొని తర్వాత ప్రాబ్లం చేయాలి. 2p/3 మైనస్ p/5 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎట్లా చేస్తాము? హారంలో ఏ నెంబర్ ఉందో అది అట్లాగా రాసుకుంటాము. హారాన్ని పూర్ణాంకాన్ని గుణకారం చేసి లవాన్ని కూడాలి. 3 11 33 ప్లస్ 2 33కు 2 కలిపితే 35/3 అనేది ఈ మిశ్రమ భిన్నానికి సాధారణ భిన్న రూపం. ఇప్పుడు ఇవి చేయాలి కదా. ఈ రెండింటికి కాసాగా ఏమవుతుంది? 3కి 5కి కాసాగా ఏమవుతుంది? 3 1 3 5 1 5. 3 ఇంటూ 5 15 అనేది కాసాగా అవుతుంది. 15ని 3తో భాగిస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సరు? 3 5లో 15. ఈ 5 ఇంటూ లవం 5 ఇంటూ 2p 5 ఇంటూ 2p మైనస్ ఇదే 15ని ఈ భిన్నం యొక్క హారము 5తో భాగిస్తే 5 3 15. సో 3 ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు ఈ 35/3 ఎట్లుందో అట్లాగే రాసుకున్నాం. నెక్స్ట్ 5 ఇంటూ 2p అంటే 5 రెంట్లు 10p మైనస్ 3p బై 15 ఈజ్ ఈక్వల్ టు 35/3. ఇప్పుడు ఈ 15 అనేది ఇక్కడ భాగిస్తున్నట్టు వెళ్తే గుణిస్తుంది, అంటే లవంలోకి వెళ్తుంది. 10p మైనస్ 3p ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 15/3. 3 ఎక్కంతో దీన్ని క్రాస్ చేస్తే 3 5లు 15. నెక్స్ట్ ఇక్కడ మిగిలిపోయింది ఏంది? 10pలోంచి 3p పోతే 7p ఈజ్ ఈక్వల్ టు 35 5లు. 5 5లు 25, 2 చాతన్న 5 5 3 15 16 17 175 వస్తుంది. 35 ఇంటూ 5 చేస్తే p ఈజ్ ఈక్వల్ టు 175. ఇక్కడ 7 గుణకారంలో ఉంది 7pలో కాబట్టి ఇటు వెళ్తే భాగహారంలో వెళ్తుంది. 175/7 సింప్లిఫై చేస్తే 7 రెంట్లు 14. 17లోంచి 14 పోతే 3 మిగులుతుంది. 3 5 35, 7 5లు 35. సో p ఈజ్ ఈక్వల్ టు 25 అనేది ఆన్సర్. 5th క్వశ్చన్ చూడండి. 9 1/4 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 1 1/3. ఇక్కడ 2 మిశ్రమ భిన్నాలు ఇచ్చారు. ముందు వాటిని సాల్వ్ చేద్దాం. 9 1/4 అంటే ఎట్లా చేయాలి? 4 వేసుకొని హారాన్ని పూర్ణాంకాన్ని గుణకారం చేయాలి. 4 9 36. 36కి లవాన్ని కలిపితే 37/4 ఈజ్ ఈక్వల్ టు వైకి y మైనస్ 1 1/3 అంటే హారంలో 3 ఉంటుంది. 3 1 3 3 ప్లస్ 1 4 4/3. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ భిన్నం ఉంది, ఇక్కడ భిన్నం ఉంది. ఈ భిన్నాన్ని ఇటు పంపించేసుకుంటే మనకి y కనుక్కోవడం ఈజీగా అవుతుంది కదా. 37/4 ఈ భిన్నం ఇక్కడ మైనస్ చేస్తుంది, ఇక్కడ వస్తే ప్లస్ చేస్తుంది. ప్లస్ 4/3 ఈజ్ ఈక్వల్ టు y. 4కి 3కి కాసా 4 3 12 కదా.
ఇది కాసా కట్టకుండా మనము డైరెక్ట్గా కూడా గుణకారం చేసి చెప్పొచ్చు. ఏ విధంగా అంటే ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయా లేవా, మనము వేటికైతే కాసా కడుతున్నామో వాటికి ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయా లేవా అనేది చూసుకొని ఉమ్మడి కారణాంకాలు లేకపోతే డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 కారణాంకాలు ఏంటి, 1, 2, 4 అంటే ఒక ఎక్కంలో 1 టేబుల్లో 4 వస్తుంది, 1 4 4, 2 ఎక్కంలో వస్తుంది, 2 2 4, 4 ఎక్కంలో వస్తుంది. సో ఈ 1 2 4 అనేవి 4 యొక్క కారణాంకాలు. 3 యొక్క కారణాంకాలు ఏంటి, 1 3. కామన్గా ఏమున్నాయి, 1 తప్ప మిగిలిన అన్నీ వేరే వేరే ఉన్నాయి. సో ఇట్లా ఉన్నప్పుడు ఈ రెండిటికి సామాన్య కారణాంకాలు, ఉమ్మడి కారణాంకాలు 1 తప్ప వేరే ఏ కారణాంకాలు లేనప్పుడు వాటికి కాసాగు ఆ నంబర్ల గుణకారం వస్తుంది. కాబట్టి మనం డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఒక ట్రిక్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు వీటికి కాసాగు ఏమొచ్చింది, 12. యాజ్ యూజువల్ ఈ 12ని ఈ 4తో భాగహారం చేస్తే మనకేమొస్తుంది, 4 3 12 వస్తుంది. కాబట్టి 3 × 11 7, 37, 3 × 37 ప్లస్ ఈ 3తో 12 భాగహారం చేస్తే 3 4 12 వస్తుంది. కాబట్టి 4 × 4 = y వస్తుంది. 3 × 37 అంటే 3 × 21, 1 2 చాతన 3 3 9, అక్కడ ఒక చాతన ఉంది కాబట్టి 10. 101 + 4 4 16 / 12 y. 101 + 16 ఎంత అవుతుంది, 117 / 12 y. ఇది y వాల్యూ. క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 6th ప్రాబ్లం, x/2 - 4/5 + x/5 + 3x/10 = 5. ఇక్కడ మనము చాలా నంబర్లకు కాసా కట్టాలి. ఏంటి, 2 5 5 5 10. మనం 2కి 5కి 10కి కాసా కట్టుకుంటే సరిపోతుంది. 2 1 2, 5 రాదు కాబట్టి అలాగే వేసుకున్న, 2 5 10. నెక్స్ట్ ఈ 2 5 టేబుల్తో వస్తాయి, 1 రాదు కాబట్టి అలాగే వేసుకున్న, 5 1 5 5 1 5. ఏమవుతుంది, 2 5 10, కాసాగు 10. ఇవన్నింటికి ఉమ్మడి హారం 10 అవుతుంది. ఇప్పుడు ఈ 10ని ఈ భిన్నం చూద్దాం. ఫస్ట్ 2తో భాగిస్తే మనకి ఎంత వస్తుంది, 2 5 10 వస్తుంది. సో 5 × x, 5x మైనస్ ఇదే 10ని దీని హారం 5తో భాగిస్తే ఏమొస్తుంది, 5 2 10 వస్తుంది. సో 2 × 4, 2 × 4 ప్లస్ 5ని 10తో భాగిస్తే 2 వస్తుంది కాబట్టి 2 × x, 2x ప్లస్ 10ని 10తో భాగిస్తే 1 వస్తుంది, 10 1 10 కాబట్టి 1 × 3x 3x = 1/5. 5x మైనస్ 2 4 8 ప్లస్ 2x ప్లస్ 3x కలిపితే ప్లస్ 5x /10 = 1/5. ఇప్పుడు చూడండి, 5x ప్లస్ 5x ఎంత అవుతుంది, 10x మైనస్ 8 = 1/5. ఇక్కడ హారంలో 10 ఉంది, భాగిస్తుంది, అటు వెళ్తే గుణకారం చేస్తుంది. 10x మైనస్ 8 = 1/5 × 10, 10/5 అవుతుంది. క్రాస్ చేస్తే 5 1 5, 5 2 10. 10x మైనస్ 8 = 2/1 అంటే అర్థం 2 కదా, 2. 10x = 2. ఈ -8 RHS వైపు వెళ్తే +8 అవుతుంది. 10x = 10. సో x = 10. ఇక్కడ గుణకారంలో ఉన్న 10 ఇక్కడికి వస్తే భాగహారంలో అవుతుంది. 10 10 క్రాస్ చేస్తే x = 1 ఈజ్ ద. చూడండి, x/2 - x 1/4 = x/3 + 1/2. 2 అకరణీయ సంఖ్యల తీసివేత ఇక్కడ, అకరణీయ సంఖ్యల కూడిక ఇక్కడ. అంటే మనం 2 సార్లు కాసాగు కట్టుకోవాలి, ఇక్కడ సాల్వ్ చేయాలి, ఇక్కడ సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఇది 2కి 4కి కాసాగు ఎంత వస్తుంది, 2 1 2, 2 2 4.
మళ్ళీ 2 1 2, 2 ఇంటూ 2 కాసాగు 4 వస్తుంది. 4 ఈ 4ని ఈ హారం 2తో భాగిస్తే మనకి భాగఫలంలో 2 వస్తుంది. ఈ 2 ఇంటూ ఎక్స్, లవంలోని ఎక్స్ 2x మైనస్ ఈ 4ని ఈ హారంలోని 4తో భాగిస్తే 4 1 4, 1 ఇంటూ 1 1 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ కాసాగు ఏం కట్టాలి, 3కి 2కి కాసాగు తీసుకోవాలి. 3కు 2కి కాసాగు చూడండి మనం చేయడం అవసరమా, ఇందాక చెప్పిన ట్రిక్ ప్రకారం డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయొచ్చా, చేయొచ్చు. కాబట్టి 3 2 6 అనేది కాసాగు. ఇక్కడ హారం 6, ఈ 6ని 3తో భాగిస్తే 3 2 6 వస్తుంది. అక్కడ భాగఫలంలో 2 వస్తుంది కాబట్టి 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ ఈ మోడల్ అనమాట. ఈ 6 వచ్చిన కాసాగు 6ని ఈ హారంలోని 2తో భాగిస్తే 2 3 6 వస్తుంది. సో భాగఫలంలో ఆన్సర్ 3 వచ్చింది. 3 ఇంటూ లవం 3 1 3, 2x మైనస్ 1 బై 4 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3 బై 6. ఎట్లుందో అట్లుంది. ఇప్పుడు ఇక్కడ మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. అంటే మొదట ఇది చూడండి, 2x మైనస్ 1 ఇంటూ ఇక్కడ హారంలో ఉన్నది ఇటువైపు వస్తే లవంలోకి వస్తుంది కదా, అంటే 6 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2x ప్లస్ 3ని అలాగే ఉంచేసాను. ఇక్కడ హారంలో ఉన్న నెంబర్ ఇటు వస్తే గుణకారం అవుతుంది 4. ఇది ఇటువైపు వెళ్తే గుణకారం అయింది, ఇది ఇటువైపు వెళ్తే గుణకారం అయింది. క్లియర్. ఇప్పుడు ఈ 6తో ఈ బ్రాకెట్ మొత్తాన్ని గుణకారం చేయాలి. 6 ఇంటూ 2x 6 ఇంటూ 12x మైనస్ 6 ఇంటూ 1 6 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2x 8x ప్లస్ 4 3 12. ఇప్పుడు ఎక్స్లన్నీ ఒకవైపు, స్థిర రాశులన్నీ ఒకవైపు తీసుకుందాం. ఇది ప్లస్ 8x కాబట్టి ఇటు వస్తే మైనస్ 8x అవుతుంది. 12x మైనస్ 8x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 12 అట్లనే ఉంచేసిన, ఈ మైనస్ 6 ఇటు వెళ్తే ప్లస్ 6 అవుతుంది. 12xలోంచి 8x పోతే 4x ఈజ్ ఈక్వల్ టు 12కి 6 కలిపితే ఎంత 18. x ఈజ్ ఈక్వల్ టు 18. ఈ 4 ఇక్కడ గుణిస్తుంది, ఇటు భాగిస్తుంది బై 4. ఇలాగే ఉంచవచ్చు, లేదా దీన్ని క్రాస్ చేస్తే 2 9 18, 2 2 4 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 9/2 కూడా ఆన్సర్. 8th ప్రాబ్లం, 2x మైనస్ 3 బై 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/3. ఇక్కడ ఇది ఒకటే భిన్నం, ఇది ఒకటే భిన్నం. ఏం చేయలేము, కాసాగట్టలేము, ఏం చేయలేము. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. 2x మైనస్ 3ని అలాగే ఉంచేసి ఈ 3 ఇక్కడ భాగిస్తుంది, ఇటు వస్తే గుణకారం చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2ని అలాగే ఉంచేసి ఈ 3x ప్లస్ 2 ఇక్కడ భాగిస్తుంది, ఇది ఇటు వస్తే గుణకారం చేస్తుంది ఇంటూ 3x ప్లస్ 2. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే 3 ఇంటూ 2x 3 2 6x మైనస్ 3 3 9 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ 3x మైనస్ 2 3 6x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 2 4. ఈ ప్లస్ మైనస్ 6xని తీసుకొస్తే ప్లస్ 6x అవుతుంది. 6x ప్లస్ 6x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. ఈ మైనస్ 9 ఇటు వెళ్తే ప్లస్ 9 అవుతుంది. 6x ప్లస్ 6x 12x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ప్లస్ 9. తీసివేయాలి, గుర్తు పెద్ద నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి పాజిటివ్ నెంబరే, ధన సంఖ్యనే వస్తుంది. సో 9లోంచి 4 పోతే 5. 12xలో x ఇక్కడే ఉంచేసి 5, ఈ 12 ఇక్కడ గుణిస్తుంది, ఇటు వెళ్తే భాగిస్తుందని మనకు తెలుసు కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 5/12 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. 8p మైనస్ 5 బై 7p ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/4. సేమ్ ఇది కూడా 8th ప్రాబ్లం లాగానే ఉంది కాబట్టి జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే అయిపోతాయి. చేసేద్దాం. 8p మైనస్ 5 ఇంటూ
ఈ 4 ఇక్కడ భాగిస్తుంది, ఇటు తీసుకొస్తే గుణకారం చేస్తుంది కాబట్టి గుణకారం ఈజ్ ఈక్వల్ టు -2 అట్లనే ఉంచేసి ఈ 7p + 1 ఇక్కడ భాగాహారంలో ఉంది, ఇటు తీసుకొస్తే గుణకారంలో అవుతుంది. 7p + 1. ఇప్పుడు 4 × 8p, 4 8 32p మైనస్ 4 5 20 ఈజ్ ఈక్వల్ టు -2 × 7p మైనస్ 2 7 14p మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 1 2. ఈ 14p ఇటు తీసుకొస్తే ప్లస్ 14p అవుతుంది కాబట్టి 32p + 14p ఈజ్ ఈక్వల్ టు ఈ -2ని ఇక్కడ ఉంచేస్తే ఈ -20ని ఇటు పంపిస్తా ప్లస్ 20 అవుతుంది. 32pకి 14p కలిపితే ఎంత? 32 + 14 అంటే 46p ఈజ్ ఈక్వల్ టు -2 + 20 అంటే 20లోంచి 2 తీసేస్తే 18 వస్తుంది. p ఈజ్ ఈక్వల్ టు 18/46 ఇక్కడ గుణకారం చేస్తుంది, ఇటు భాగాహారం చేస్తుంది. దీన్ని 2తో మనం క్రాస్ చేస్తే 2 9 18, 2 2 4, 2 3 6, 9/23. సో p ఈజ్ ఈక్వల్ టు 9/23 అనేది ఆన్సర్. 10th ప్రాబ్లం 7y + 2/5 ఈజ్ ఈక్వల్ టు 6y - 5/11. సేమ్ ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7y + 2 × 11 ఈజ్ ఈక్వల్ టు 6y - 5 ఇంటూ ఇక్కడ హారంలో ఉన్నది RHS వైపు వెళ్తే గుణిస్తుంది. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 11 × 7y, 11 7 77y ప్లస్ 11 2 22 ఈజ్ ఈక్వల్ టు 6y × 5, 5 6 30y మైనస్ 5 5 25. 77y 30y ఇటు వస్తే -30y ఈజ్ ఈక్వల్ టు -25. ఈ ప్లస్ 22 ఇటు వెళ్తే -22. 77yలోంచి 30y పోతే 27y ఈజ్ ఈక్వల్ టు 77yలోంచి 30y పోతే 47y ఈజ్ ఈక్వల్ టు -25 -22. 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి గుర్తు మైనస్ పెట్టుకోవాలి, కూడాలి. 25కి 22 కలిపితే 47. y ఈజ్ ఈక్వల్ టు -47. ఈ 47 ఇక్కడ గుణిస్తుంది, ఇటు వస్తే పాకిస్తుంది కాబట్టి 47 క్రాస్ చేస్తే 40. సో y ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ప్రాబ్లం. x + 5/6 మైనస్ x + 1/9 ఈజ్ ఈక్వల్ టు x + 3/4. ఇక్కడ ఈ 2 భిన్నాలు ఉన్నాయి, 2 భిన్నాలకి వేరే వేరే హారాలు ఉన్నాయి. సో విజాతి భిన్నాలు కాబట్టి మనకు తెలుసు కదా, కాసాగు చేసి తీసివేయాలి 2 భిన్నాలని. 6కి 9కి కాసాగు. ఈ 2 ఏ నెంబర్లో వస్తాయి? 3 ఎక్కంలో వస్తాయి. 3 2 6, 3 3 9. నెక్స్ట్ 2 2 ఎక్కంలోనే వస్తుంది, 3 3 ఎక్కంలోనే వస్తుంది. 3 × 2 × 3 కాసాగు ఏమవుతుంది? 3 2 6, 6 3 18. సో 6కి 9కి కనిష్ట సామాన్య గుణిజము 18. కాసాగు 18. ఈ 18ని ఈ హారంతో భాగిస్తే 6 3 18. ఆన్సర్ 3 వచ్చింది. 3 × ఇది x + 5 మైనస్ ఇప్పుడు 9తో ఈ 18ని 9తో భాగిస్తే 9 2 18. సో 2 × x + 1 ఈజ్ ఈక్వల్ టు x + 3/4ని అట్లనే వేసుకున్నాను. ఇప్పుడు 3 × x 3x + 3 × 5 15
మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 బై 18 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3/4 RHSలో ఎట్లా ఉందో అట్లాగే వేసుకున్నాను. నెక్స్ట్ 3x మైనస్ 2x 3xల నుంచి 2xలు తీసేస్తే 1x ప్లస్ 15 మైనస్ 2 15లోంచి 2 పోతే 13 బై 18 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3/4. ఇది ఒక భిన్నం ఉంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చెయ్యాలి కదా. సో ఎక్స్ ప్లస్ 13 ఇంటూ ఇక్కడ హారంలో ఉన్నది ఇక్కడ గుణకారంలో వస్తుంది కదా, ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఇక్కడ హారంలో ఉన్నది ఇక్కడ గుణకారం కదా 18. సో ఎక్స్ ప్లస్ 13 ఇంటూ 4 అంటే 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ 4 ఇంటూ 13 4 52 ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ ఎక్స్ 18x ప్లస్ 18 3 54. నెక్స్ట్ 4x ప్లస్ 52 ఈజ్ ఈక్వల్ టు 18x మైనస్ 54. ఈ ఎక్స్ టర్మ్ ఒకవైపు తెచ్చుకుందాం, ఈ స్థిర రాశి ఒకవైపు తెచ్చుకుందాం. నేను 4xని ఇక్కడే ఉంచేసి ఈ ప్లస్ 18ని ఇటు తీసుకొచ్చిన మైనస్ 18x అయ్యింది ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 54ని ఇక్కడే ఉంచేసి ఈ ప్లస్ 52 నుండి తీసుకొస్తే మైనస్ 52 అయ్యింది. నెక్స్ట్ ఏమవుతుంది 4x మైనస్ 18x 4xలోంచి 18xలు పోతే ఎంత 12x గుర్తు మాత్రము మైనస్ ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 54లోంచి 52 పోతే ఎంత 2. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 బై ఈ మైనస్ 12 ఇక్కడ గుణకారం చేస్తుంది, ఇక్కడ వస్తే భాగాహారం చేస్తుంది. క్రాస్ చేస్తే 2 1 2 2 6 12. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/6 ఈజ్ ఆన్సర్. 12th ప్రాబ్లం 3t ప్లస్ 1/16 మైనస్ 2t మైనస్ 3/7 ఈజ్ ఈక్వల్ టు t ప్లస్ 3/8 ప్లస్ 3t మైనస్ 1/14. ఇది ఇచ్చారు. ఈ రెండు భిన్నాలు కూడా కొంచెం కాంప్లికేటెడ్ ఉన్నాయి. ఇటువైపు సాల్వ్ చేస్తూ ఇటువైపు సాల్వ్ చేస్తూ చూద్దాము. 16కి 7కి కాసాగు తీసుకోవాలి. 16కి 7కి కాసాగు ఏమవుతుంది 7 ప్రధాన సంఖ్య, 16కి ఉన్న కారణాంకాలు 7కు ఉన్న కారణాంకాలు వేరే ఉంటాయి కాబట్టి డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 16 7 112 కాసాగు ఎంత వచ్చింది ఇక్కడ 112 వస్తుంది. ఈ 112ని 16తో క్రాస్ చేస్తే ఏమొస్తుంది 112ని 16తో భాగిస్తే 16 7 112. సో ఆన్సర్ 7 వచ్చింది. ఈ 7 ఇంటూ లవం 3t ప్లస్ 1 మైనస్ ఈ 2t మైనస్ 3ని ఎంతతో గుణకారం చేయాలి మరి అది తెలియాలంటే మనము ఈ 112ని దీని హారంతో భాగించాలి కదా. భాగిస్తే 7 16 112 వస్తుంది కదా. సో 16 ఇంటూ ఈ లవం 16. ఇది ఇక్కడ వరకు అయ్యింది. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇది ఇప్పుడు 8కి 14కి కాసాగు 8కి 14కి కాసాగు ఏమవుతుంది 2 4 8 2 7 14 7 1 7 7 ఎక్కంలో 4 రాదు కాబట్టి దించుకుంటున్నాను. 4 1 4 1 ఏమవుతుంది 2 ఇంటూ 7 ఇంటూ 4 2 7 14 14 4 56 కాసాగు 8కి 14కి 56 వచ్చింది. సో ఇప్పుడు t ప్లస్ 3ని మనం ఎంతతో గుణించాలి అనేది ఎట్లా తెలుస్తుంది 56ని దీని యొక్క హారంతో భాగిస్తే తెలుస్తుంది కదా. చేద్దాం. 56ని 8తో భాగిస్తే
8 ఏళ్ళు 56. ఏమొచ్చింది భాగఫలం 7. సో 7 ఇంటూ ఈ మొదటి భిన్నం ప్లస్ తర్వాత ఉన్న భిన్నం ఏంటి, 3t - 1ని ఎంతతో భాగించాలి, 3t - 1 ఇంటూ 14ని ఎంతతో చేస్తే వస్తుంది, 14 4 56. సో 4 వచ్చింది కాబట్టి 4తో ఇలా వాడిని ఇంటూ 4. ఇప్పుడు దీన్ని చేస్తే 7 ఇంటూ 3t అంటే 7 3 21t ప్లస్ 7 1 7 మైనస్ 2 ఇంటూ 16 16 32t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 3 48 బై 112 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ టీ ప్లస్ 3 కదా, 7 ఇంటూ టీ 7t ప్లస్ 7 3 21 ప్లస్ 3t ఇంటూ 4 3 4 12t మైనస్ 4 1 4 బై 56. ఇప్పుడు 21t మైనస్ 32t తీసేస్తే 21లోంచి 32 తీసేస్తే మైనస్ 11t ప్లస్ 7 ప్లస్ 48 ప్లస్ 55 బై 112 ఈజ్ ఈక్వల్ టు 7t ప్లస్ 12t కలిపితే 19t ప్లస్ 21 మైనస్ 4, 21లోంచి 4 తీసేస్తే ప్లస్ 17 బై 56. ఈ 112ని అటు పంపిస్తే గుణకారం చేస్తుంది. మైనస్ 11t ప్లస్ 55 ఈజ్ ఈక్వల్ టు 19t ప్లస్ 17 ఇంటూ ఈ 112 ఇటు పంపిస్తే 112 ఇట్లా వచ్చేసింది డివైడెడ్ బై 56. ఇప్పుడు 56ని 112ని మనం క్రాస్ చేస్తే ఏమవుతుంది, 2 5లు 10 2 6లు 12, 2ని 56తో గుణకారం చేస్తే 112 వచ్చింది. 2 2 4 2 8 16 2 28 56 క్రాస్ పోయింది. ఇప్పుడు 28 ఎక్కం 28 28 2 56. ఏం మిగిలిపోయింది, మైనస్ 11t ప్లస్ 55 ఈజ్ ఈక్వల్ టు 19t ప్లస్ 17 ఇంటూ 2. ఇప్పుడు ఈ మైనస్ 11t ప్లస్ 55 అట్లాగే ఉంచేసి ఈజ్ ఈక్వల్ టు 2తో ఈ బ్రాకెట్ని మొత్తం గుణకారం చేస్తే 2 ఇంటూ 19 అంటే 19 2 38t, 2 ఇంటూ 17 అంటే 17 2 34. ఈ 38tని పంపిస్తే మైనస్ 11t మైనస్ 38t ఈజ్ ఈక్వల్ టు 34 వైపు ఈ 55ను పంపిస్తే మైనస్ 55. 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి కూడాలి, గుర్తు మాత్రం మైనస్ వేసుకోవాలి. మైనస్ 11కు 38 కలిపితే ఎంత వస్తుంది, 49t మైనస్ 49t ఈజ్ ఈక్వల్ టు 34లోంచి 55 తీసేస్తే ఎంత వస్తుంది, 34లోంచి 55 తీసేస్తే 11. లోంచి 55 తీసేస్తే 21 మైనస్ 21. t ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21 బై మైనస్ 49 క్రాస్ చేస్తే మైనస్ మైనస్ క్యాన్సల్, 7 3 21 7 7 49. సో t ఈజ్ ఈక్వల్ టు 3/7 ఈజ్ ద ఆన్సర్.